కార్యక్రమంలో ముందుగా ప్రిన్సిపల్ గారికి అలాగే ఆల్ టీచర్స్కి ప్రత్యేకమైనటువంటి పాదాభివందనాలు. ఎందుచేతనగా ఈ వ్యవస్థలు అన్నీ ముందుకు నడవాలంటే టీచర్ వ్యవస్థ చాలా అవసరం. టీచర్ వ్యవస్థ అభివృద్ధి పదవిలో ఉంటేనే ఈ వ్యవస్థలన్నీ కూడా ముందుకు వెళ్తాయని మనం నమ్మవలసిన అవసరం ఉంది. చెల్లెళ్ళందరూ కూడా కొన్ని మాటలు మీరు మనసు దగ్గర పెట్టుకొని మనసులోకి హత్తుకునే విధంగా మీరు ప్రయత్నం చేసినట్లయితే మీరు అభివృద్ధి చెందడానికి మంచి అవకాశం. నేను సాంఘిక సంక్షేమ హాస్టల్ పిఠాపురం నెంబర్ 2 హాస్టల్లో చదువుకున్నాను. ఇక్కడ నేను ఎవరికైనా తెలుసా? మీవే ఎవరికైనా? నేను తెలుసు అన్నవాళ్ళు చేతులు ఎత్తండి. జస్ట్ వాళ్ళు ఏమో అడగండి. నేను తెలుసు అన్నవాళ్ళు చేతులు ఎత్తండి, సిగ్గుపడద్దు. 2018లో ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి ధ్యేయంగా ఆంధ్రప్రదేశ్ పాఠశాలల పేరెంట్స్ అసోసియేషన్ స్థాపించి ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో 3000 స్కూల్స్ విజిట్ చేసి అక్కడ ఉన్నటువంటి విషయాలను సోషల్ మీడియా ద్వారా డైరెక్ట్గా కలెక్టర్లు అలాగే ప్రజాప్రతినిధులకు చాలా విషయాలను చేరవేసి ప్రభుత్వ పాఠశాలలకు అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తూ గత సంవత్సరం 2024 అక్టోబర్ 24న నాకు మేజర్ ఆపరేషన్ ఒకటి జరిగింది. థైరాయిడ్ ఆపరేషన్లో నేనైతే బతకనని చెప్పి వచ్చిన డాక్టర్లందరూ కూడా తెలియచేయడం, 1 సంవత్సర కాలం నాకు గొంతుకు రాలేదు. స్కూల్స్ ఎక్కడ కూడా నేను విజిట్ చేయలేని పరిస్థితి. మరి మా బ్రదర్స్ 4 మన గురుకులాల్లోనే చదువుకున్నారు. ఇప్పుడు ఒక టీచర్, ఒక లెక్చరర్, ఒక అడ్వకేట్, ఒక పోలీస్. నా కూతురు కొడుకు కూడా మన గురుకులాల్లోనే చదువుకున్నారు. ఈ వెంకటాపురం గురుకుల పాఠశాల, స్రవంతి సిరివెన్నెల ఇప్పుడు బీఈడీకి 330 ర్యాంక్ వచ్చింది. చరణ్ తేజ అంబేద్కర్ చిన్నటేకూరు, పేరు విన్నారా? చిన్నటేకూరు గురుకుల పాఠశాల కర్నూలులో గత సంవత్సరం ఇంటర్ పూర్తి చేసుకున్నాడు. 973 మార్కులు. నీట్ 409. ఇప్పుడు నీట్ రాశాడు. మ్యాక్సిమం ఎంబీబీఎస్ సీట్ వచ్చే పరిస్థితి ఉంది. చదువు ఒకటి మాత్రమే మన జీవిత తలరాతలు మార్చగలదు. నాకు ఆపరేషన్ అయిన తర్వాత మొట్టమొదట ఈ స్కూలు ఈరోజు మన స్కూల్ నుండి మళ్ళీ ఆంధ్రప్రదేశ్లో ఉన్న పాఠశాలలకు వెళుతూ మన కుటుంబ సభ్యులు కావచ్చు కాకపోవచ్చు ప్రతి ఒక్కరూ అభివృద్ధి చెందడానికి మన వంతు ప్రయత్నంగా ప్రభుత్వ పాఠశాలలో పర్యటన చేస్తూ మోటివేషన్ క్లాస్ ఇవ్వాలంటే సుమారు తక్కువలో తక్కువ 20,000 రూపాయలు 30,000 రూపాయలు తీసుకుంటారు. వాళ్ళు చక్కగా మంచి ఫుడ్, వాళ్ళకి కావాల్సినటువంటి వసతులన్నీ కల్పించి మోటివేషన్ ఇవ్వాలంటే మన ప్రభుత్వానికి అంత అవసరం ఉండదు. మీరు గమనించాలి. గతంలో అంటే ఎప్పటి నుంచో హాస్టల్లో ఉన్న వాళ్ళు చేతులు ఎత్తండి ఒకసారి. పర్లేదు ఎత్తంటారా? నేను హాస్టల్ మనకి అప్పుడు